హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది విలేజ్, ఇది నెల్లూరు డిస్టిక్ అనమాట. ఇక్కడ వర్షం పడేలాగా మేఘాలంతా కమ్ముకొని ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి చింత చెట్టు. విలేజ్లో ఉండే వాళ్ళకి చింత చెట్లు అంటే ఎక్కువ తెలియకుండా ఉండదు, అందరికి తెలుసు. చింతాకు అనేది నెల్లూరు డిస్టిక్లో ఉండేవాళ్ళు చింత చిగురు పప్పు చేసుకుంటారు, చింత చిగురు ఎండ చేపలు చేసుకుంటారు. చింత చిగురుతో చాలా ఐటమ్స్ చేసుకుంటారండి విలేజ్లో ఉన్నవాళ్ళు. సో చింత చెట్లో ఫైబర్ అనేది చాలా ఉంటుంది. చింతాకు పొడి చేసుకొని ఇంతకుముందు తినేవాళ్ళు. ఎక్కువ డెలివరీ అయిన బాలింతలకు పెట్టేవాళ్ళు అనమాట. చింతాకు పొడి అన్నంలో పెట్టేవాళ్ళు. అదొక ఔషధంగా పనిచేస్తుంది అనమాట చింత చిగురు. సో ఇది జామ చెట్టు. జామ చెట్టు అందరికి తెలిసిందే, కానీ జామకాయలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువ తినకూడదు, జలుబు చేస్తుంది. షుగర్ పేషెంట్లు ఎక్కువ జామకాయలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎవరైనా తినచ్చు, కానీ ఎక్కువ చిన్నపిల్లలు తినకూడదు అనమాట. ఇది విలేజ్ వాతావరణం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఇది వేప చెట్టు అండి. ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పచ్చదనంతో పాటు చల్లగా ఏసీలాగా ఆక్సిజన్ ఇస్తుంది, స్వచ్ఛంగా గాలి ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏసీ అనమాట పల్లెటూరులో ఉండే వాళ్ళకి. సో వేప చెట్టులో ఏంటంటే చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వేప చెట్టుతో ముఖం పుల్ల కడుక్కుంటారనమాట. ముఖం పుల్లలు అంటారు కదా, అట్లా పళ్ళు తోముకుంటారు. ఇంకా వేప పిట్టు తయారు చేసేవాళ్ళు అనమాట వేపకాయలకి. అవి వేపకాయలు పిట్టు తయారు చేసి ఏం చేసేవాళ్ళంటే వేప పిట్టు పిండి ఇంతకుముందు పిండిలాగా చేసి పొలాలలో చల్లేవాళ్ళు. అలా కూరగాయల చెట్లకి వాటికి చల్లడం వల్ల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. శక్తివంతమైంది అంటే వేప పిట్టు. వేప పుట్టు కాకుండా ఇంతకుముందు వేప నూనె కూడా తీసేవాళ్ళు. అలా నూనె తీయడం వల్ల ఏంటంటే